2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ 3,22,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రవేశపెట్టినందుకు ఆయనకు అభినందనలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు 4 సార్లు ముఖ్యమంత్రి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ పేరుతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అనుభవంతో ఈరోజు స్వర్ణాంధ్ర 2064 విజన్ పేరుతో ఈ బడ్జెట్ ని రూపకల్పనలో కీలక పాత్ర పోషించి 47 సో ఆయన ఆశీస్సులతో వస్తున్న ఈ బడ్జెట్ చాలా చక్కగా వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అధ్యక్ష. రెండవది, కొన్ని బడ్జెట్ ప్రతిపాదనలు చాలా వాస్తవికానికి దగ్గరగా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు పాఠశాల విద్య గురించి చాలా చక్కగా మన ముందు పెడతా ఉన్నారు. జీవో 117 రద్దు చేయడం అన్నది ఈరోజు అత్యవసరమైనటువంటి చర్య అధ్యక్ష. ఎందుకంటే మనం ఎన్నోసార్లు విమర్శించాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జీవో వల్ల సుమారుగా 2,40,000 మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరమైనారని చెప్పాం. దాని స్థానంలో కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూల్ తీసుకొస్తుండడం, అదేవిధంగా టీచర్ల సంఖ్యను పెంచడానికి మెగా డిఎస్సి ద్వారా ప్రయత్నిస్తుండడం చాలా హర్షించదగ్గ విషయం. ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే 122 స్కూల్స్ని 136 స్కూల్స్గా చేయడం, అలాగే 937 మంది టీచర్లు ప్రస్తుతానికి ఉంటే ఈ కొత్తగా వచ్చేటువంటి ప్రతిపాదన ద్వారా 1,220 మంది టీచర్లు పెరగడం అన్నది చాలా అవసరమైన అంశంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అన్ని స్కూళ్లలో కూడా ఒకే రోజు పేరెంట్ టీచర్ల మీటింగు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో ఎన్నో స్కూల్స్, ఉదాహరణకి ఆదోనలో ఉన్నటువంటి మైనారిటీ ఐఐటి స్కూల్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టినప్పటికి కూడా ఈ రోజు కూడా దాంట్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల అవి ప్రారంభం కాలేదు అధ్యక్ష. ఇటువంటి ఎన్నో రాష్ట్రంలో ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఉన్నత విద్య కోసం 2,500 కోట్ల రూపాయల్ని ఈ ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో చాలా ప్లేసెస్లో జూనియర్ కాలేజీలకు కానీ, డిగ్రీ కాలేజీలకు కానీ సొంత భవనాలు లేకపోవడం చాలా దారుణమైన విషయం అధ్యక్ష. అదే సందర్భంలో నైపుణ్యాభివృద్ధి కోసం 1,200 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో కూడా, అంటే ఎవరైతే చదువుకోలేదో వీళ్ళందరికీ కూడా, ఉదాహరణకు పెయింటర్లు అయితేనేమి, కార్పెంటర్లు అయితేనేమి, వీళ్ళకు కూడా నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు డిగ్రీలు ఇచ్చే ప్రతిపాదనలు కూడా చేస్తా ఉంది అధ్యక్ష. అదే సందర్భంలో అనువాదిని అనేటువంటి ఒక పథకం ద్వారా తెలుగులో ఏ భాషలో ఉన్న వాటినైనా సరే తెలుగులో అనువదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. నేషనల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ద్వారా కానీ, అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ద్వారా కానీ చదువుకునే సందర్భంలోనే వివిధ కంపెనీల్లో పనిచేసే అవకాశం కానీ, చదువు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ద్వారా వివిధ పరిశ్రమల్లో వాళ్లకు వృత్తి నైపుణ్యాన్ని పెంచే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. వీటిని మనం రాష్ట్రంలో ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్రం కూడా ముద్రా లోన్లు, అంటే సుమారుగా 50 కోట్ల మందికి ఈ సంవత్సరం ముద్రా లోన్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో ముద్రా లోన్లు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి. ఇంకొక ముఖ్య విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో మహిళా స్వయం సహాయక సంఘాలు 10 లక్షలకు పైనే ఉన్నాయి. 35,000 కోట్ల బ్యాంక్ లింకేజ్తో 99.6% రికవరీతో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీళ్లకు నైపుణ్యాన్ని జోడించగలిగితే తప్పనిసరిగా
బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని నేను నమ్ముతా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,500 కోట్ల కేటాయింపులు ఎంతో గొప్ప విషయాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించి 12 కోట్ల మంది రైతులకు దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారాన్ని అందిస్తా ఉంది అధ్యక్ష. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు అన్నదాత సుఖీభవ పేరుతో కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు యాడ్ చేసి ఏదైతే ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశామో దాన్ని నిలబెట్టుకోవడానికి కేటాయింపులు చేయడం చాలా గొప్ప విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే సందర్భంలో రైతు భూసార కార్డులు దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 24 కోట్ల రైతులకు సాయం చేస్తూ ఉంది. అలాగే పిఎం ఫసల బీమా కింద 60 కోట్ల మంది రైతులకు, అలాగే మద్దతు ధర మొన్ననే మనం ఒక విషయాన్ని గమనించాల్సింది అధ్యక్ష. మొన్న మిర్చి రైతులకు ధరలు పడిపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన సందర్భంలో కేవలం రెండే రోజుల్లో సుమారుగా 11,900 రూపాయల వరకు మిర్చి ధరని స్థిరీకరించడం అన్నది ఈరోజు హర్షించదగ్గ అంశం అధ్యక్ష. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇప్పటిదాకా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంలో 3వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా నడపడాన్ని నేను ఎంతో గొప్పగా చూస్తున్నాను అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖకు 19,200 కోట్ల రూపాయలు ఉన్న హాస్పిటల్స్లోనే, ఇక్కడ అందరికీ తెలుసు అధ్యక్ష, ఉన్న హాస్పిటల్లోనే సిబ్బంది లేరు, ఉన్న హాస్పిటల్లోనే ఎక్విప్మెంట్ లేదు. గత 5 సంవత్సరాలుగా ఉన్న హాస్పిటల్కి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అన్నది తప్పనిసరిగా ఆశాజనకంగా ఉంటుందనిపిస్తుంది అధ్యక్ష. తల్లి పిల్లల హాస్పిటల్ అయినా సరే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఈ కేటాయింపులు ఎంతగానో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా మనం ఆరోగ్యశ్రీ కోసం సుమారు ఈ సంవత్సరం వరకు 4,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈ సూచన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క సంవత్సరం 4,000 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ డబ్బులతో రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటినీ బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిబ్బంది నియమించుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్స్, జిల్లాకు ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇవ్వాలనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మనం అనుగుణంగా మన పావులు కదపగలిగితే తప్పనిసరిగా రాష్ట్రంలో మనము ఎన్నో క్యాన్సర్ మరణాలను నివారించవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ఒక్క సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మరో నిర్ణయాన్ని మనము ప్రశంసించాలి అధ్యక్ష. మధ్యతరగతి వారికి కూడా ఆరోగ్య బీమా ఇవ్వాలనుకుంటున్నటువంటి సుమారుగా 2,50,000 వరకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్య బీమా ఇవ్వాలని, ఈ 2,50,000 నుంచి 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ బీమాను అందించాలన్నటువంటి నిర్ణయం మధ్యతరగతి వారికి చాలా అనుకూలమైన నిర్ణయంగా. 2 నిమిషాలు అధ్యక్ష. మీ పార్టీకి సమయం ఉంటుందండి, ఇంకా మీ పార్టీలోనే ఉన్నారు, ఇంకా మీ పార్టీ సభ్యులను బట్టి ఉంటుందండి. నాకు 10 నిమిషాల టైం ఇవ్వాలి, అందరికి 20 నిమిషాలు ఇచ్చారు. నాకు కనీసం సురేష్ గారు ఎంతసేపు తీసుకున్నారు? 5 నిమిషాలు తీసుకున్నారు. ఆర్గ్యుమెంట్స్ వద్దు, మీ మిగిలిన సభ్యులు మాట్లాడతారు. యార్లగడ్డ వెంకటరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపాయలు 3,359 లక్షల కోట్లతో అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్ అవసరం దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ కేటాయింపులు చేస్తుంది అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంకెల గారడి మాటల గారడి చేయకుండా ఎన్నో సవాళ్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ది బెస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అధ్యక్ష. గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు పెట్టకథలు చెప్పేవాడు తప్ప అసలు కథ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడిన పరిస్థితులు ఈ సభలో మనం చూసాం అధ్యక్ష. అలాగే మనందరికీ సునామీ గురించి తెలుసు అధ్యక్ష. కేవలం 90 నిమిషాల నుంచి 3 గంటలు మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష. అలాగే పెను తుఫాను కూడా తీరం దాటే ముందు కొన్ని గంటల నుంచి కొన్ని గంటల తర్వాత మాత్రమే ప్రభావం చూపించగలదు అధ్యక్ష.
అవి సృష్టించే విధ్వంసం మనం ఎన్నడూ ఊహించిన విధంగానే ఉంటాయి. అలాంటి ప్రళయాలు కూడా కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కొంతవరకు నష్టం చేకూర్చి వెళ్ళిపోతాయి. 2001లో గుజరాత్ కచ్ ప్రాంతంలో వచ్చిన భూకంపం కానీ, 2004లో వచ్చిన సునామీ కానీ, 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ కానీ, వాటి ప్రభావం వల్ల అందరి జీవితాలు తారుమారయ్యో మనం చూసాం. అది ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏదేమైనా ముఖ్యంగా అటువంటి సందర్భాల్లో ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అధ్యక్ష. వాటిని మించిన విధ్వంసం యావత్ రాష్ట్రం మీద 5 సంవత్సరాల పాటు జరిగితే ఎలా ఉంటుందో మన రాష్ట్ర పరిస్థితి కొన్ని నెలల క్రితం అలాగే ఉన్న పరిస్థితి అధ్యక్ష. అన్ని వ్యవస్థల్లోనూ విధ్వంసం, అన్ని వర్గాల ప్రజలు బాధలను అనుభవించడం, అందరి భవిష్యత్తు అంధకారం, చివరికి భాషను కూడా వదలలేదు అధ్యక్ష. అది ప్రజలకు అర్థమైంది కాబట్టి నభూతన భవిష్యత్తు రీతిలో చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికి 124 సీట్లతో పట్టం కట్టారు అధ్యక్ష. విపత్తులను అవకాశాలుగా మార్చుకుని పనిచేసే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న నిరంతర శ్రమను ప్రతి ఆంధ్రుడు అభినందించే పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష ఉద్ధరణ కోసం 10 కోట్లు కేటాయించడం శుభపరిణామం అధ్యక్ష. నికోలే డి కొంటే అనే ఇటాలీ యాత్రికుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వివరించిన పరిస్థితి. అలాగే కృష్ణదేవరాయల ఆముక్తి మర్యాదలో తెలుగుదనేల దేశంపు తెలుగే తెలుగు వాళ్ళకుండా తెలుగు కొండ ఎల్లన్న పులుగుల ఇరుగువే భాషాడి దేశ భాషలను తెలుగు లెస అన్న పరిస్థితి అధ్యక్ష. అలా తెలుగును అభివర్ణిస్తే శంకరాబాడి సుందరాచార్య గారు రాసిన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, అలాగే పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి, అలాగే ఎన్టీ రామారావు గారు ఊరువాడ పార్టీ పెట్టి తిరిగినప్పుడు తెలుగు భాష మీద తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి అధికారంలోకి వచ్చింది కాదని నిజం అధ్యక్ష. మదరైసీలు అని పిలిచిన మనల్ని తెలుగులకు గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు తెలుగు విశ్వవిద్యాలయం పెట్టారు. అట్లాగే బ్రిటిష్ అయిన సిపి బ్రౌన్ గారు తెలుగులో నిఘంటూ రాసిన పరిస్థితి అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పాఠశాలల్లో తెలుగు భాషను తీసేసి ఇంగ్లీష్ భాషను బలవంతంగా విద్యార్థుల మీద రుద్దాలని చూసిన విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాష మీద దాడి చేసి మాతృభాషను మృత భాషగా మారుద్దాం అనుకున్న పరిస్థితి అధ్యక్ష. పనికిమాలిన మంత్రులుగా పెట్టి అగౌరవంగా మాట్లాడించే పరిస్థితి, అలాగే బూతులు తెట్టించి తెలుగు భాషను అవమానపరిచి తెలుగు తల్లి కూడా బాధపడిన పరిస్థితి అధ్యక్ష. ప్రభుత్వం మాతృభాషకు బడ్జెట్ కేటాయించడం ఇదే మొట్టమొదటిసారి అధ్యక్ష. ఇది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం. ముఖ్యమంత్రి గారికి ప్రతి తెలుగువాడు పార్టీలకు అతీతంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అంశం అధ్యక్ష. అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో గత ప్రభుత్వంలో సర్పంచులు కోర్టులకు వెళ్ళి ఫండ్స్ తెచ్చుకునే పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు కోర్టులకు వెళ్ళినా కూడా రాని పరిస్థితి అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ డిప్యూటీ సీఎం గారు గ్రామ పంచాయతీలు రూరల్ డెవలప్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపించి 18,848 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆర్థిక శాఖ ద్వారా ప్రకటించడం నిజమైన గ్రామ స్వరాజ్యంగా ప్రజలు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కూడా అధ్యక్ష, వైసీపీ ప్రభుత్వంలో అనేక పాఠశాలలు విలీనం పేరుతో మూసేశారు. వేల సంఖ్యలో విద్యార్థులు డ్రాప్అవుట్ అయిన పరిస్థితి అధ్యక్ష. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, విద్యార్థులను, టీచర్స్ని అతలాకుతలం చేసిన పరిస్థితి మనం వైసీపీ గవర్నమెంట్లో చూసాం అధ్యక్ష. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు గౌరవ లోకేష్ గారు విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నందుకు అభినందించాల్సిన విషయం అధ్యక్ష. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 31,806 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం. అలాగే బీసీ వెల్ఫేర్, తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముగ్గా ఉంటారని, అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ను చూస్తే అది అర్థమయ్యే పరిస్థితి అధ్యక్ష. 47,456 కోట్ల రూపాయలు ప్రస్తుత బడ్జెట్లో బీసీ వెల్ఫేర్ కేటాయించడం హర్షదాయకం. అలాగే చేతి వృత్తిదారులకు కూడా 1000 కోట్ల రూపాయలు కేటాయించడం గొప్ప విషయం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది గత వైసీపీ ప్రభుత్వమే అధ్యక్ష. ఏ ప్రజాప్రభుత్వం అయినా కొత్తగా రోడ్లు వేస్తుందని చూసాం, విన్నాం. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి గుంటలు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పిన దిక్కుమాలిన పరిస్థితుల్లో రోడ్లను గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితి అధ్యక్ష. ఆ రోడ్లకు మరమ్మతు కల్పించి నిధులు కేటాయించి మరమ్మతులు చేసిన ప్రజలు ప్రస్తుతం హర్షించే పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఊరు వాడ ఆస్తుల రేట్లు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టక ఎవరు ముందుకు రాని పరిస్థితి, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి, పారిశ్రామికవేత్తలు పారిపోయిన పరిస్థితి, నా నియోజకవర్గంలో అశోక్ లైలాండ్ వంటి పెద్ద కంపెనీలు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే రైతులకు సకాలంలో నీరు అందించడం విఫలమైన పరిస్థితి, ఖరీఫ్కి రబీకి గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం పక్కన పెడితే 2024 ధాన్యం కొనుగోలు చేయకుండా 6 కాలం కష్టపడే రైతు సోదరులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి అధ్యక్ష. గతంలో కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా రైతులకు చెల్లించాలి. మన ఎన్డీఏ ప్రభుత్వం 2 రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు 1,640 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన పరిస్థితి అధ్యక్ష. డీసీసీబీలు కూడా చాలా డీసీసీబీలు గత ప్రభుత్వంలో నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేక, వాళ్ళు డబ్బులు సెటిల్ చేయలేక ఉద్యోగుల విరమణ వయసును పెంచిన పరిస్థితి అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ప్రజల్లో పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చింది వాస్తవం అధ్యక్ష. వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి నుంచి మామూలు ఫోన్లు మాట్లాడే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఒక చిన్న సూచన అధ్యక్ష, ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి
బ్రిటిష్ ఇండియా 1899 రిజిస్ట్రేషన్ యాక్ట్ బదులుగా నూతన ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొస్తే అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఇది అసెంబ్లీలో బిల్ పాస్ అయి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం చేయొచ్చు అధ్యక్ష. రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో కొన్ని రాష్ట్రాలు వారి సొంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రాల యాక్ట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష. ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి 500 రూపాయలు సెస్ వేసి ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒంగోలు గిత్తలు, ఒంగోలు ఆవులు కనుమరుగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి గర్వకారణమైన పశు సంపద. ఆ 500 రూపాయలు చేస్తూ ఆ జాతి ఒంగోలు జాతి సంరక్షణకి ఉపయోగించవలసిన అవకాశం ఉంటే చూడవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని ఎన్నికల ముందే చెప్పాను అధ్యక్ష. తల్లికి నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు నచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు 6 నెలల ముందే ప్రతిపక్ష హోదా అని చెప్పిన పరిస్థితి. అలాగే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదని చెప్తూ రాజ్యసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ సభ్యులు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉందా, అది రాష్ట్ర శాసనసభను అవమానిస్తుండగానే భావిస్తున్నారు అధ్యక్ష. 11 స్థానాలు ఇక్కడ ఇచ్చినా, 4 స్థానాలు లోక్సభలో ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలే ఇచ్చారు. అక్కడొక నీతి ఇక్కడో నీతి పాటించడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అలాగే మీడియాలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రజా దర్బార్లో వచ్చే అప్లికేషన్స్ని, ఆ అర్జీలు కానీ గ్రీవియన్స్లు కానీ ప్రభుత్వానికి పంపిస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిస్తారా, సంబంధిత మంత్రులు పంపిస్తారా, లేదా తన సొంత డబ్బుతో ఏమన్నా ఆ గ్రీవియన్స్ అన్ని అడ్రస్ చేస్తాడో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 5 సంవత్సరాల సభానాయకుడిగా ఇదే శాసనసభని 19 నుంచి 24 వరకు నడిపి ఈ శాసనసభకు రానంటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభని అవమానించడం ఆక్షేపణీయం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికం కాలంలో ఉన్న రాజులే మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దాన్ని ఆ రోజు కింగ్స్గా రూల్ చేసిన వాళ్ళు కూడా చలపల్లి రాజా గారు లాంటి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ ఇంకా చాలామంది రూలర్స్ అలా మంత్రులుగా రాజుగా ఉన్న ఆయనే మంత్రిగా పనిచేసిన పరిస్థితులు ఆడు చేస్తే ఈయన 11 స్థానాల్లో వచ్చిన అడగటం దారుణం అధ్యక్ష. అట్లాగే జగన్ గారికి ఇచ్చిన హోదా అసెంబ్లీ 4వ నెంబర్ గేట్ నుంచి రమ్మంటే ఆయన 2వ నెంబర్ గేట్ కావాలి, అందుకే ప్రతిపక్ష హోదాను అడుగుతాం. అవివేకం కాదా అధ్యక్ష. అలాగే జిల్లాల పునర్రచన అత్యంత అనుభవ రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిన పరిస్థితి. నా నియోజకవర్గాన్ని 2 జిల్లాలో పెట్టారు అధ్యక్ష, ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో. విజయవాడ నుంచి గన్నవరం 19 కిలోమీటర్ల దూరం ఉంటే గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే పెనమలూరు నియోజకవర్గం అయితే పెనమలూరు 9 కిలోమీటర్ల దూరం ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అలాగే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి, రెవెన్యూ డివిజన్ కేంద్రాలకి ఎక్కువ దూరం ఏర్పడిన పరిస్థితి. ఈ ప్రయాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం అధ్యక్ష ప్రజలకి. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి విజయవాడ టౌన్ 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే పోలీస్ కమిషనరేట్ దగ్గర కానీ 60 కిలోమీటర్ల దూరం ఉన్న మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ దగ్గర కాదు అధ్యక్ష. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు అధ్యక్ష. ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. జిల్లాకు అవసరమైన అధికారులకు అన్ని శాఖలకు ముఖ్య కార్యాలయాలు లేని పరిస్థితి అధ్యక్ష. అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినప్పుడు అధ్యక్ష 5,200 కోట్ల టర్న్ అని 8,500 కోట్లకు పెంచి 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ లోన్ కూడా పొలం తాకట్టు పెట్టుకుని ఇచ్చింది భారతదేశంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టి ఇన్ని చేసి దేశంలో నెంబర్ 1గా పెడితే నన్ను తీసేసిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వం ఎంత మంచిగా చేసిన తీసేసే పరిస్థితి. తర్వాత కాకినాడ కానీ కొన్ని జిల్లాలు డీసీసీబీలు నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి. అలాగే నేను జియో నెంబర్ 90 గత ప్రభుత్వంలో ఒకటి అడ్రస్ చేసి హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి చేయించవచ్చు. పిఎస్సిఎస్లు రాష్ట్రంలో పిఎస్సిఎస్లో దాదాపు 425 ఒక 20% పైన కృష్ణా జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష. ఆ పిఎస్సిఎస్లో సెక్రటరీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రానికి పూర్వం ముందు కూడా ఏ ఊర్లో ఉద్యోగం చేస్తాడో సెక్రటరీ అదే ఊర్లో రిటైర్ అయ్యే పరిస్థితి అధ్యక్ష. వాళ్ళకి ట్రాన్స్ఫర్ లేవు అధ్యక్ష. అక్కడ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు బ్యాంక్ చైర్మన్ కానీ బ్యాంక్ ప్రెసిడెంట్ కానీ చదువులేని అయితే వాళ్ళే అధికారం పెత్తనం చెలాయించే పరిస్థితి అధ్యక్ష. రికార్డులు ట్యాంపర్ చేసే అవకాశం కూడా అధ్యక్ష. ఆ జియో నెంబర్ 90ని మన ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష చివరగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సవాళ్ళు ఉన్నా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అధ్యక్ష, స్కూల్లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే వాళ్ళని కోరికున్న ఆ కోరిక తీర్చిన గన్నవరం ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కోరికలు తీర్చడానికే పనిచేస్తున్న అధ్యక్ష. కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గతంలో మేము చదువుకునే ఉన్న శాసనసభ ఎవరికైనా ఐడెంటికల్ మార్క్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తర్వాత 2 ముక్కలు అయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీనే మనకు నమూనా ఉండే పరిస్థితి. కానీ మేము ఎమ్మెల్యే టైంకి ఇక్కడ రాష్ట్రం 2 అవటం, ఇక్కడ అమరావతి శాసనసభ అవటం
ఇలాంటి కోరుకున్న వాళ్ళు గతంలో చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అవుతున్నాడు ఎవరి నుండి ఆ శాసనసభకి ఎన్నిక అనుకున్నాళ్ళు ఇప్పుడు ఈ శాసనసభలో ఉంటే వాళ్ళకి అక్కడ ముఖ్యమంత్రి గారితో లేదా అక్కడ స్పీకర్ గారితో మాట్లాడి కొంచెం పర్మిషన్ పెడితే ఒకసారి ఆ హౌస్ చూద్దాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, టైం కేటాయించింది. పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు. అధ్యక్ష, బడ్జెట్పై ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమ కృతజ్ఞతలు చేసుకుంటూ, దార్శనికుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా 3,22,359 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గత ప్రభుత్వ అరాచక విధానాలతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన తర్వాత బడ్జెట్ను రూపొందించడం సామాన్య విషయం కాదు. కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చడానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తూ బడ్జెట్ రూపొందించడం అభినందనీయ విషయం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యపరిచింది, విలువలను దిగజార్చింది, దాచుకోవటం అనే భావజాలాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టింది. అన్ని రంగాల్లో పతనమైన విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు, అది మనందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ అధికారుల్లో జవాబుదారితనం, ప్రజాప్రతినిధుల్లో సేవాగుణం పెంపొందించడానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో శాసనసభ కీర్తి ఎంత మసకబారిందో మనందరికీ తెలుసు. శాసనసభను బూతుల సభగా మార్చారు. శాసనసభలో వాడజాలని పదజాలం ఆ రోజున వాడుతున్నప్పటికి కూడా ఆనాటి శాసనసభాపతి ఏ చర్య తీసుకోకుండా ఆనందించిన పరిస్థితి మనం చూస్తాం. ఆనాటి ముఖ్యమంత్రి వికటట్టాసనం చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందించిన పరిస్థితి మనం చూస్తాం. మీకు తెలుసు, శాసనసభలో అబద్ధం అన్న పదం కూడా వాడటానికి వీలేదు, సత్యదూరం అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి భాష ఇక్కడ వాడారన్నది మనందరం కూడా, ప్రజలందరూ కూడా అసహించుకోబట్టి ఈరోజు మనకి ఇంత అప్రతిహతమైన విజయాన్ని సమకూర్చారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున కౌరవ సభను గౌరవ సభగా మార్చే వరకు శాసనసభలో అడుగు పెట్టని భీష్మ ప్రతిజ్ఞ చేసిన శ్రీ నారా చంద్రనాయుడు గారికి ప్రజలు మద్దతు పలికారు. మున్నెన్నడూ లేని విధంగా కూటమిని గెలిపించారు. ఈ రోజున మరలా శాసనసభకు గౌరవ ప్రతిపత్తి కల్పించే విధంగా తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం భావిస్తున్నాను. శాసనసభాపతి, ఉపసభాపతి శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నందుకు నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. గత శాసనసభలో వాడిన పదజాలం ఈ సభలో వినిపించకూడదు. చక్కటి తెలుగులో శాసనసభ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంత పూర్వం ఇంగ్లీష్లో నడిపించేవాళ్ళు, కానీ శాసనసభాపతి మీరు ఇరువురు కూడా చక్కటి తెలుగులో ఇవాళ ఈ శాసనసభ నడిపిస్తున్నందుకు మీకు నేను ప్రత్యేకించి హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత శాసనసభకు నేటి శాసనసభకు మధ్య ఉన్న తేడాని ప్రజలు గమనిస్తున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం అని చెప్పి మాత్రం మనం చెప్తున్నాం. ఈ రోజున ఈ సభలో ప్రతిపక్షం లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. మొన్న గవర్నర్ ప్రసంగం రోజున 11 మంది శాసనసభ్యులతో 11 నిమిషాల్లో వాళ్ళు సృష్టించిన అరాజకాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అంటే మన శాసనసభకి ఎందుకు పంపిస్తున్నారు? ప్రజల సమస్యలు ప్రతిధ్వనిస్తామన్న ఉద్దేశంతో మనం పంపిస్తే ఆ బాధ్యతని వాళ్ళ విస్మరించడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం బలంగా ఉంటేనే, ప్రతిపక్షం గలం ఇప్పితేనే మనం కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం వాళ్ళకి శాసనసభ మనం కోల్పోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే ప్రజలు అంత గొప్ప తీర్పు ఇచ్చిన తర్వాత కూడా, వాళ్ళకి గొప్ప ఓటమిని కలిగించిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచన విధానం మారలేదంటానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ మొండితనం, ఆ మూర్ఖత్వం ఇంకా వదలకపోవటం అనేది చాలా దురదృష్టమైన పరిణామం.
అధ్యక్ష, వాళ్ళ మానవుడికి ఆహారము స్వేచ్ఛ ఈ రెండు ముఖ్య అవసరం. ఆహారం ఉంటేనే తప్ప మనిషి జీవించలేడు. కానీ మానవ జీవితానికి ఆహారం ఒకటే సరిపోదు, స్వేచ్ఛ కూడా ఉండాలి. స్వేచ్ఛ అనగా ఎవరి ఆలోచనల ప్రకారం వారి జీవితాన్ని గడపటం. మానవ జీవితానికి పశు జీవితానికి మధ్య ముఖ్యమైన తేడా స్వేచ్ఛను అనుభవించడంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారు. ప్రజలను భయపెట్టేలా నిరంకుశ పాలన సాగింది. ప్రజా సమస్యలపై మాట్లాడితే అరెస్టులు, సామాన్యులు తమ కష్టనష్టాలు నోరెత్తి చెప్పే పరిస్థితులు లేని స్థితి మనందరికీ తెలిసిన విషయం. పూర్వం నేను అమరగడ్డలో వీధుల్లో ఏదో కార్యక్రమం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక గీత కార్మికుడు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది ఫోటో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. వాడు తెల్లారి వాడికి వాలంటీర్లు వెళ్ళి మీరు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారని మీకు వచ్చే సంక్షేమ పథకం ఆపేస్తామని చెప్పి. సరే, సామాన్యుడు స్వేచ్ఛ ఎలా ఉన్నా మీరు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కనీసం మీ నియోజకవర్గానికి వచ్చి మీ ప్రజలను కలుసుకునే అవకాశం లేకుండా చేసిన దుర్మార్గ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయం మనం మర్చిపోకూడదు. ఆ రకంగా అందరి స్వేచ్ఛని హరించిన ప్రభుత్వం. అందుకే వాళ్ళ ఎప్పుడైతే ఎన్నికల ప్రకటన వచ్చే వరకు జనం భయపడుతూ జీవించారు. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వాళ్ళ స్వేచ్ఛా జీవులుగా మారారు. ఆ తర్వాత కూడా ఓటనే మహా ఆయుధం ద్వారా వాళ్ళని మట్టి కనిపించారనే విషయం మాత్రం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం మాత్రం చెప్పి మాత్రం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తుంది. మనం చూసాం మిర్చి రైతుల సమస్య, వెంటనే కేంద్రంతో సంప్రదించి వాళ్ళకు ఊరట కలిగించిన పరిస్థితి మనం చూసాం. అలాగే బుడమేర వరదల్లో చేసిన కృషిని అందరూ కూడా కళ్ళారా గాంచారు. అంటే ఇది స్పందించే ప్రభుత్వం, సానుకూల ప్రభుత్వం, మానవీయ కోణంలో ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మాత్రం వాళ్ళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు నా బడ్జెట్ గణాంకాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా విమర్శించలేకపోయిన ఈ బడ్జెట్ని, అలాంటి గొప్ప బడ్జెట్ ఈ రోజున ఇక్కడ ప్రవేశపెట్టారు. ఎందుకంటే నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతల రామకృష్ణ గారు చాలా విషయాలు చెప్పారని చెప్పి మళ్ళీ చరిత్రణంగా మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం మనం మారుకోవాల్సిన అవసరం. ఇంత బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన సమస్యలు మాత్రం అనేకం ఉన్నాయి. రహదారులు చూస్తే భయానకంగా ఉన్నాయి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే పరిస్థితి ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య జటిలంగా ఉంది. గాడి తప్పిన శాంతి భర్తలను దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఒక పరిస్థితి అంటే ఆ రోజున వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారు, చేయెత్తి చేయకూడదు తెలుగుడా అని చెప్పని. దాంట్లో నట్టి నెడ సంద్రాన నావ నిల్చున్నది, చుక్కాన బట్టరా తెలుగోడా, నావ దరి చేర్చరా మొనగాడ అంటూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి మార్గంలో మనందరం కూడా నడిచి మళ్ళీ రాష్ట్ర భవితవ్యానికి మనందరం కూడా నాంది పలకాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. మనది తెలుగు జాతి, భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న ప్రాథమిక విషయాన్ని కూడా గత ప్రభుత్వం గుర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాషను కనుమరుగు చేసే ప్రయత్నం చేసింది. తెలుగు మాధ్యమాన్ని తీసివేసింది. కనీసం తెలుగు అక్షరాలు రాసే పరిస్థితి కూడా ఇవాళ విద్యా విధానం లేదు. తమ పేర్లు తెలుగులో రాయలేని పరిస్థితి ఏర్పడింది. మన కళ్ళ ముందే తెలుగు క్షీణదశకు తీసుకొచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి మొట్టమొదటగా ఏర్పరిచిన ప్రతిష్టాత్మక సంస్థ తెలుగు అకాడమీ. ఆ తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని జోడించి తెలుగు సాంస్కృత అకాడమీ అని సంస్కృత అకాడమీ అని చెప్పారు. అంటే తెలుగుని ఏ విధంగా అవమానపరిచారో ఒకసారి ఆలోచించండి. నేను గౌరవనీయులు మంత్రి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా కోరేదని అంటే ఆ తెలుగు అకాడమీ గురించి ఆ సంస్కృతాన్ని తీసేయమని చెప్పి మాత్రం కోరుతున్నాను. ఇది నా ఒక కోరిక కాదు. మొన్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఆ రోజున ఎప్పుడు కూడా తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం మనం పోరాడినప్పుడు మాది ద్రవిడ భాష కుటుంబం నుంచి వచ్చిన భాష అని చెప్పి మనం నిరూపించి ఆ రోజున ప్రాచీన హోదా తెచ్చుకున్న సంస్కృతానికి మనకి సంబంధం లేదు. అయితే ఏదో ఆ రోజునున్న వారి ఆలోచనలు ఆ రకంగా జరిగాయి. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన జరగలేదు. అలాగే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక కమిటీ వేశారు. దాన్ని పల్లి రఘునాథ రెడ్డి గారు, ఆ రోజున మంత్రి గారు, నేను, అలాగే పరకాల ప్రభాకర్ గారు, తర్వాత వీరందరం కూడా మేము కలిసి మొత్తం దేశం అంతా తిరిగాం, అన్ని రాష్ట్రాలు తిరిగాం. అలాగే ఢిల్లీలో ఏ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తాం.
చూసిన తర్వాత ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషా ప్రాధికార సంస్థని ఏర్పరచడం జరిగింది. ఆ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత, దానికి ఒక పాలకవర్గం నియమించిన ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి దక్కించుకునే పరిస్థితి. ఆ రోజున ఏవైతే అంత పూర్వం రద్దయిన అకాడమీలు అన్నీ కూడా మనం తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము రికమెండ్ చేయటం, దాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజున చంద్రబాబు గారు ఆమోదించి అటు సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, చరిత్ర అకాడమీ వీటన్నిటిని కూడా మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఆ రోజున సాహిత్య అకాడమీకి సుప్రసిద్ధ సాహితీవేత్త కొలకలు రినాక్ గారిని ఇస్తాం. అలాగే మన నాటక అకాడమీకి గుమ్మడి గోపాలకృష్ణ గారు, సంగీత అకాడమీకి విందేమాతర శ్రీనివాస్ గారు ఇలాంటి పెద్దలను పెట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం. కానీ ఈ గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? 5 సంవత్సరాలు పార్టీ కార్యకర్తలు, వాటికి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పార్టీ కార్యక్రమం ఉపయోగించుకున్నారు తప్ప 5 సంవత్సరాలు అకాడమీలో జరిగిన పని మాత్రం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే అధికార భాషా సంఘానికి ఎంతోమంది ఉద్దండులు పనిచేసిన ఓలాల గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి అధికార భాషా సంఘానికి అధ్యక్షులు నియమించి వాళ్ళతో ఏం చేయించారు? అధికార భాష గురించి కాదు, ఎంతసేపు చంద్రబాబు గారిని విమర్శించడం కోసం ఆ భాషా సంఘం అధ్యక్షులు తప్ప వేరే లేని పరిస్థితి ఏర్పడింది. అంచేత మళ్ళా ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకించి వీటన్నిటికీ జనకుడు చంద్రబాబు గారు అన్న విషయం మాత్రం గుర్తుంచుకుని మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి, సరైన వ్యక్తులతో సరైన నిధులు ఇచ్చి వాటిని ముందు నడిపించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు కేటాయించారు. ఈ 32 లక్షల బడ్జెట్లో 10 కోట్లకు వచ్చినంత అభినందనలు మరే దానికి రాలేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మొత్తం యావత్ తెలుగు జాతి కూడా ఆనందపడింది. ఇందాక వెంకటరావు గారు కూడా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. అంటే వాళ్ళు మళ్ళా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని నిలబెట్టే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్న పరిస్థితి వచ్చిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో ఇవాళ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజున మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కాదు, ప్రపంచంలో తెలుగు వారందరికీ నాయకులు అనే విషయం మాత్రం తమరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారందరూ మీకు పదవులు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ హృదయాల్లో ఉంది మాత్రం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే విషయం మాత్రం మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మనకంటే కూడా మనకి ఇక్కడ నిర్బంధాలతో మనం ఇక్కడ ఉద్యమాలు చేయలేకపోయాం కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అక్కడ తెలుగు వారందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉద్యమాలు చేసి మనకి బాసటగా నిలిచిన సంగతి కూడా వాళ్ళు మనం మర్చిపోకూడదని చెప్పి మాత్రం మనం తెలుస్తున్నాం. అంచేత ఈ రోజున మనం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది తెలుగువారు ఉంటే అందులో సగం మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 5 కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల మంది ఇతర దేశాల్లో ఉన్నట్లు మనకు అంచనా ఉంది. అంచేత మనం ఏ పని చేసినా కూడా తెలుగు భాష వికాసం గురించి మనం ఏం చేసినా కూడా మొత్తం యావత్తు ప్రపంచానికి సంబంధించిన తెలుగు వారికి ఉపయోగపడేలాగా మనం చేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ రకంగా మన సంస్థలు పనిచేయాలని చెప్పి మన ప్రభుత్వం ఆలోచించడంతో ఉండాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష వికాసం, తెలుగు జాతి ప్రకాశమే ధ్యేయంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి తెలుగు భాష మీద అమితమైన అభిమానం కాకుండా వారు ఇటీవల కాలం చేసిందంటే మన నుడి మన నది అని చెప్పిన ఒక కార్యక్రమం తీసుకున్నారు. అంటే నదుల్లో కాలుష్యాన్ని పారదోలి నదులను పవిత్రంగా ఉంచాలి, అలాగే నుడి అంటే భాష, మన భాష మనం కాపాడుకోవాలి, మన భాష పట్ల యువతరంలో ఆసక్తి కలిగించే గొప్ప పని మాత్రం ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసి రాష్ట్రంతో కూడా తిరిగి అనేక మంది పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి వారికి అభిమానులందరూ కూడా యువకులు కనుక యువకుల్లో భాష పట్ల అభిమానం పెంచేలాగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వారిద్దరి నాయకత్వంలో మళ్ళీ తెలుగు వికసించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఇవాళ అనేక విషయాలు మనం అలాగే ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సభల్లో తెలుగు గురించి మాట్లాడింది ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు. వారిరువురు కూడా తెలుగు ప్రాశస్త్యాన్ని వారు చాటి చెప్పారు. తెలుగు భాషను కాపాడుకోవడానికి కేంద్రం మీ వెనకాల ఉంటుందని చెప్పారు. వాళ్ళ జాతీయ విద్యా విధానంలో ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయం. అంచేత ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం గమనంలోకి తీసుకుని
పనిచేయాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు ఉన్నప్పుడు కూడా మనకి సమయం తక్కువ కనుక ఎక్కువగా మాట్లాడతాం లేదు. కానీ ఒకటి మాత్రం నేను మనవి చేసేది ఏంటంటే, ఇవాళ గ్రామాల అభివృద్ధి అన్నది చాలా ప్రధానమైన అంశం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పంచాయతీ శాఖను తీసుకుని దాదాపు ఈ రోజున 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు వాళ్ళు నిర్మాణం చేయించడానికి వారు దోహదపడ్డారు. అందుకు వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనం ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పాం. ఇవాళ దాదాపు 13,499 కోట్ల రూపాయలతో జలజీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే దాన్ని ఉపయోగించుకున్న పరిస్థితి గత ప్రభుత్వం లేదు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని ఒప్పించి 2028 వరకు కూడా పొడిగించారు. అందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నీటిపారుదల రంగానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో నీటిపారుదల రంగాన్ని ఎంత నిర్వీర్యపరిచారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల మా ఒక్క నియోజకవర్గంలో 5,000 ఎకరాలు 5 సంవత్సరాలు పంట పండించుకోవాలి. అంతపురం తెలుగుదేశం ప్రభుత్వంలో 40-50 బస్తాలు పండించుకునే ఆ పొలాలన్నీ కూడా బీడు పట్టిన పోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, అక్కడ అవుట్ ఫాల్ స్టోరీస్ నిర్మాణం చేయకపోవడం జరిగింది. అంచేత నేను ఇరిగేషన్ మంత్రి గారిని కోరేది ఏంటంటే, మా అవుట్ ఫాల్ స్టోరీస్ని వెంటనే మంజూరు చేసి మళ్ళా 5,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చేలాగా చేయాలని చెప్పి మొత్తం ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత కృష్ణా డెల్టా గతంలో అనేక సమస్యలు ఎదుర్కొంది. అప్పుడు నేనే పోరాటాలకు నాయకత్వం వహించిన పరిస్థితి. కానీ చంద్రబాబు గారు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరిన రోజు నాకు హామీ ఇచ్చారు. కృష్ణా డెల్టాను కాపాడే బాధ్యత నాదని చెప్పి. కానీ మేము ఎవరూ ఊహించిన విధంగా ఆ రోజున యుద్ధ ప్రాతిపదిక మీద పట్టిసేవను నిర్మాణం చేయబట్టే కృష్ణా డెల్టా బతికిందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం. ఆ రోజున వారం పోలవరం అని చెప్పి పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పరుగులు ఎత్తిచ్చారు. దురదృష్టవశాత్తు ప్రజలు మన అర్థం చేసుకోకపోవడంతో పోయిందిగలైతే ఒకటి పోలవరం మనకి నీళ్ళతో మనం ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ పోలవరానికి మళ్ళీ వాళ్ళ ఆశలు చిగురించాయి. త్వరలోనే అది పూర్తి అవుతుందని చెప్పిన విశ్వాసం మనకు కలుగుతుంది. అంచేత ఇరిగేషన్ రంగంలో నేను కోరేది ఏంటంటే, ప్రస్తుతం ఇరిగేషన్ వ్యవస్థలో వాళ్ళ కనీసం నేను ఎమ్మెల్యే అవగానే అధికారులను పిలిచి అడిగితే తూటుకాడను గొరపడక తీయండి, వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కానీ చెప్పండి, మా దగ్గర నిధులు లేవని చెప్పాను. సార్ రామకృష్ణరాజు గారు అంటే ఆయనకి చాలా పలుకుడు ఉంది కానీ ఆయన నిధులు వసూలు చేసేసరికి నాకు ఆ పరిస్థితి లేదు అక్కడ. అలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి వెంటనే మంజూరు చేయబట్టి మురుగు కాలువలు మేము మరామతు చేసుకుని కొంత ఉపశమనం పొందే పరిస్థితి ఏర్పడింది. అంచేత ఈ రోజున ఇరిగేషన్ రంగానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే పౌర సరఫరాల శాఖ దాని తరపున మనకి ధాన్యం కొనుగోలు చాలా అపూర్వంగా చేయటం జరిగింది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి దాదాపు 1,674 కోట్ల రూపాయలు ఆ రోజున వాళ్ళు బకాయిలు పెడితే అవన్నీ కూడా మనం ఇవ్వటం కాకుండా దాదాపు మనం 7,564 కోట్ల రూపాయలతో 5 లక్షల పైచలకు రైతులకి కేవలం 24 గంటల్లో మనం వాళ్ళ అమ్మిన వెంటనే 24 గంటల మన నిధులు ఇచ్చిన పరిస్థితి మన ప్రభుత్వానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అందుకని ప్రత్యేకించి మన పౌర సరఫరాల మంత్రి మనోహర్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కానీ మా నియోజకవర్గంలో అప్పుడు వర్షాలు వచ్చి కొంచెం ఇబ్బంది పడి కొంత తడిచిపోయిన ధాన్యం వస్తే ఆయన స్వయంగా చూసి వాటిని అన్నిటి కూడా కొనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంచేత ఇలాంటి చాలా విషయాలను అయితే ఒక్కటి మాత్రం నేను మనం చేసేదంటే, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మా నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి మంజూరు చేశారు. అవన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చి ప్రారంభించిన తర్వాత వాటన్నిటిని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపేసిన పరిస్థితి వచ్చింది. మళ్ళా వాటిని మనం ఇవాళ పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఏర్పడింది. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ఆ రోజున ప్రారంభించి వివిధ శాఖల నుంచి ప్రారంభించారు. మా నియోజకవర్గం గురించి చెబుతాం. మా నియోజకవర్గంలో పర్యాటక శాఖ నుంచి ఘంటసాల సేనుబుద్ధ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. అలాగే క్రీడా శాఖ నుంచి జల క్రీడల కేంద్రం ఒకటి మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఎస్సీ, బీసీ, కాపు భవనాలను మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా నిలుపుదల చేసిన పరిస్థితి వచ్చింది. అంచేతనే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మనం ఆ రోజున ఏదైతే మంజూరు చేశామో ఆ మంజూరు చేసిన వాటిని గత ప్రభుత్వం ఏదైతే నిలుపుదల చేసిందో ఆ నిలుపుదల చేసిన వాటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి. మొత్తం రాష్ట్రంలో, మా నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినాయో ఆ నిలిచిపోయిన కట్టడాలన్నీ కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై. తెలుగు భాష గురించి
బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని